ఓకే డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము లాస్ట్ క్లాస్లో షీట్ మెటల్లో ఉపయోగపడేటువంటి టూల్స్ గురించి నేర్చుకుంటా ఉన్నాము. ఈరోజు కూడా షీట్ మెటల్లో ఉపయోగపడేటువంటి రెండు టూల్స్ గురించి నేర్చుకుందాం. రెండు టూల్ అంటే ఇది యాక్చువల్గా ఒకటే టూల్, దీంట్లో రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఈ టూల్ పేరు వచ్చేసి స్ట్రైట్ స్నిప్. స్నిప్ అంటే ఏం లేదు, కత్తెర అనమాట. అంటే షీట్లను, ఐరన్ షీట్లను కట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి స్నిప్స్ అనమాట. ఇవి స్నిప్ అంటే ఇది కత్తెర లాంటిది అనమాట. కత్తెర లాంటిది ఇది ఐరన్ షీట్స్ను కట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి స్నిప్ అనమాట. దీన్నే స్నిప్ అంటారు. ఏ స్నిప్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ హ్యాండ్ షేర్. షేర్ అంటే ఎస్హెచ్ఈఆర్. షేర్ అంటే మనకు కత్తెర. షేర్ అనే కూడా కత్తెర అనమాట. దీన్ని చేతి కత్తెర అని కూడా అంటారు. ఇట్ ఈజ్ యూజ్డ్ లైక్ ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ టు కట్ థిన్ సాఫ్ట్ మెటల్ షీట్స్. దీన్ని ఎక్కువగా పల్సగా ఉన్నటువంటి థిన్ సాఫ్ట్ మెటల్ షీట్స్ను కట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సిజర్స్ అన్నమాట. స్నిప్స్ ఆర్ యూజ్డ్ టు కట్ షీట్ మెటల్ అప్ టు 20 షీట్ ఎస్డబ్ల్యూజీ. ఎస్డబ్ల్యూజీ అంటే షీట్ల యొక్క మందము, గేజీకి సంబంధించి అది ఏదో నేను చూసుకొని చెప్తాను. ఎస్డబ్ల్యూజీ అంటే స్టాండర్డ్ వైర్ గేజ్ అనమాట. అంటే 20 స్టాండర్డ్ వైర్ గేజ్ వరకు కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 20 అనేది మనకు మిల్లీమీటర్లో చూసుకుంటే 1.5, 1.8 ఆ ప్రాంతాల్లో ఉంటుందన్నమాట. అంటే 20 గేజ్ షీట్ల వరకు కట్ చేసుకోవచ్చు అనమాట ఈ షీట్స్ తోటి. గుర్తుపెట్టుకోండి, ఈ హ్యాండ్ సిజర్స్ తోటి మనము కట్ చేయగలిగినటువంటి షీట్ థిక్నెస్ వచ్చేసి 20 ఎస్డబ్ల్యూజీ. అంటే ఎస్డబ్ల్యూజీ అంటే స్టాండర్డ్ వైర్ గేజ్ అనమాట. గేజ్ షీట్ యొక్క మందం అనమాట. యూస్ ఆఫ్ స్ట్రైట్ స్నిప్స్. స్ట్రైట్ స్నిప్స్ను దేని కొరకు ఉపయోగిస్తారనేది. ద స్ట్రైట్ స్నిప్స్ ఆర్ యూస్డ్ టు కట్ షీట్ మెటల్ అలాంగ్ స్ట్రైట్ లైన్స్ అండ్ అవుటర్ సైడ్ ఆఫ్ కర్వ్స్. అంటే చక్కగా ఉన్నటువంటి షీట్ మెటల్ను చక్కగా కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లనే కార్నర్లో ఉన్నటువంటి కర్వ్స్ను కూడా కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. కార్నర్లలో, ఎడ్జ్లలో ఉన్నటువంటి కర్వ్స్ను అట్లనే చక్కగా ఉన్నటువంటి షీట్లను కట్ చేసుకోవచ్చు. అంటే చక్కటి లైన్ మీద, షీట్ మీద చక్కటి లైన్ వేసుకొని దాన్ని కట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత దీంట్లో పార్ట్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ స్నిప్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 1. ఇది వచ్చేసి బ్లేడ్, పైది వచ్చేసి బ్లేడ్, కిందిది ఏమంటున్నాడు ఫేస్ ఆఫ్ బ్లేడ్. ఇది ఫేస్ ఆఫ్ బ్లేడ్ అంటే దీనికి బ్లేడ్ యొక్క అవతల సైడు, ఈ బ్లేడ్ యొక్క అవతల సైడు ఫేస్ ఆఫ్ బ్లేడ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఫేస్ కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఫేస్ ఆఫ్ బ్లేడ్ అని పెట్టినాడు. తర్వాత ఇది పీవోట్ అంటే రివిట్ లాంటిది అనమాట, పీవోట్. తర్వాత సిజర్ లెంగ్త్ చెప్పాలంటే ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత పొడవు అయితే సిజర్ మొత్తం ఉంటుందో లెంగ్త్, దాన్ని ఓవరాల్ లెంగ్త్ అని చెప్పేసి అంటారు అనమాట. తర్వాత ఇది స్టాపర్. ఇక్కడ నుంచి ఈ పాయింట్కి మధ్యలో ఒకటి స్ప్రింగ్ వేసి ఉంటాడు. ఆ స్ప్రింగు ఉండడం వల్ల అది ఆడదాకా వచ్చి కట్ అయ్యి ఆగిపోతుంది అనమాట. ఎక్కువ ఒత్తినామనుకోండి, ఈ స్టాపర్ లేకపోతే మన ఏళ్ళు నలిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ స్టాపర్స్ను అరేంజ్ చేస్తారనమాట. తర్వాత ఇది హ్యాండిల్. ఈ రెండు కూడా హ్యాండిల్స్, చేతితో పట్టుకొని కట్ చేయడానికి ఉపయోగపడేటువంటి హ్యాండిల్స్. సో ఇవి పార్ట్స్. తర్వాత వేల్ కటింగ్ ఏ షీట్ మెటల్, బ్లేడ్స్ ఆర్ ప్రెస్డ్ అగేన్స్ట్ ద షీట్. అంటే షీట్ వైపుగా మనము గట్టిగా హ్యాండిల్స్ను ఒత్తడం ద్వారా ఈ షీట్ అనేది కట్ అవుతూ ఉంటుంది అనమాట. విచ్ కాజెస్ షేరింగ్ టెన్షన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 2. ఫిగర్ 2లో చూపించిన విధంగా మనకు ఈ విధంగా రెండు వైపుల నుంచి కటింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది. ఇట్లా కిందికి వస్తుంది, ఇది పైకి పోతుంది. ఇది షేర్ బ్లేడు, ఇది షేర్ బ్లేడు. షేరింగ్ టెన్షన్ అక్వైర్స్ హియర్. ఇక్కడ ఈ టెన్షన్ అనేది ఇక్కడ మనకు స్టార్ట్ అయింది అనమాట. దీనికి ఇక్కడ స్టార్ట్ అయింది, దీనికి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది టోటల్గా వర్క్ పీస్ అంటే షీట్ మెటల్ అనమాట. తర్వాత కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ద బ్లేడ్ అండ్ క్లియరెన్స్. కటింగ్ ఎడ్జ్ ఏ విధంగా ఉంటుంది, క్లియరెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. క్లియరెన్స్ బిట్వీన్ ద బ్లేడ్స్ షుడ్ బి ఫ్రీ బట్ వితౌట్ గ్యాప్. ఇవి ఫ్రీగా ఉండాలి. అంటే బ్లేడ్కు మధ్యలో, ఈ బ్లేడ్కు మధ్యలో ఫ్రీగా ఉండి ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. క్లియరెన్స్ ఉండాలన్నమాట కొద్దిగా.
క్లియరెన్స్ బిట్వీన్ ద బ్లేడ్స్ షుడ్ బి ఫ్రీ బట్ వితౌట్ గ్యాప్, అంటే గ్యాప్ లేకుండా ఫ్రీగా ఉండాలన్నమాట. అంటే బ్లేడ్లు రెండు దగ్గరికి రాసుకుంటానే పోతూ ఉండాలి, ఫ్రీగా టైట్గా ఉండకూడదు అన్నమాట. ఫర్ స్ట్రైట్ స్నిప్స్ కటింగ్ యాంగిల్ ఈజ్ 87 డిగ్రీ. ఈ స్ట్రైట్గా ఉన్నటువంటి ఈ స్టిప్ యొక్క యాంగిల్ వచ్చేసి మనకు 87 డిగ్రీలు ఉంటుంది. అంటే ఈ యాంగిల్ వచ్చేసి మనకు 87 డిగ్రీల యాంగిల్ ఉంటుంది అనమాట. 87, 88, 89, 90 అంటే 3 డిగ్రీలు, 90 డిగ్రీల కంటే 3 డిగ్రీలు క్రాస్ ఉంటుంది అన్నమాట. సో అది తర్వాత ఇంకేమంటున్నాడు, ఇఫ్ ద క్లియరెన్స్ ఈజ్ టూ లార్జ్ ఇట్ కాసెస్ అన్క్లీన్ కట్. ఒకవేళ ఆ యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటే, యాంగిల్ కాదు క్లియరెన్స్ అనేది ఎక్కువగా ఉంటే, అంటే బ్లేడ్కి మధ్యలో ఎక్కువగా గ్యాప్ ఉంటే కానీ సరిగ్గా కట్ కాకపోవడము, దాన్ని క్లీన్గా కట్టు కూడా కట్టింగ్ అయినటువంటి మెటీరియల్ కూడా క్లీన్గా ఉండదన్నమాట. తర్వాత చాంఫర్డ్ అండ్ జామింగ్ ఆఫ్ వర్క్ పీస్ యాజ్ షోన్. ఇక్కడ ఆ వర్క్ పీస్ అనేది ఈ విధంగా బెండ్ అయిపోయి ఈ విధంగా రేడియస్ రావడము, చాంఫర్ రావడము, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. ఎక్కువ యాంగిల్ ఉండడం, ఎక్కువ క్లియరెన్స్ ఉండడం వల్ల. కాబట్టి క్లియరెన్స్ ఎక్కువ లేకుండా ఈ రెండు కటింగ్ ఎడ్జెస్ దగ్గరికి ఉండాలి. క్లియరెన్స్ ఇస్ టూ లార్జ్, ఇక్కడ క్లియరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఇట్లా బెండ్ అయిపోతుంది, కట్టు కాదనమాట. సో అది ప్రాబ్లం. తర్వాత టైప్స్, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ స్నిప్స్. ఈ స్నిప్స్ అనేటివి 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్ట్రైట్ స్నిప్ను, ఇంకొకటి వచ్చేసి బెంట్ స్నిప్. బెంట్ అంటే అంటే కొద్దిగా బెండ్ ఉంటుంది అనమాట స్నిప్. తర్వాత దీంట్లో స్పెసిఫికేషన్, స్నిప్స్ ఆర్ స్పెసిఫైడ్ బై ఇట్స్ ఓవరాల్ లెంగ్త్ అండ్ ద షేప్ ఆఫ్ ద బ్లేడ్ యొక్క షేప్ వచ్చేసి స్ట్రైట్ స్నిప్నా బెంట్ స్నిప్ అనే దాన్ని బట్టి స్నిప్ స్పెసిఫికేషన్ ఉంటుంది. అట్లనే ఓవరాల్ లెంగ్త్, దాని పొడవును బట్టి స్పెసిఫై చేస్తారనమాట. స్నిప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ 150 mm, 200 mm, 300 mm అండ్ 400 mm ఓవరాల్ లెంగ్త్. అంటే మొత్తం లెంగ్త్ ఉన్నటువంటి స్నిప్ వచ్చేసి మనకు 1, 2, 3, 4 సైజులలో దొరుకుతుంది. 150 mm, 200 mm, 300 mm, 400 mm ఇట్లా 4 సైజులలో అందుబాటులో ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ 200 mm స్ట్రైట్ స్నిప్. అంటే మనకు స్ట్రైట్ స్నిప్ కావాలనుకోండి, 200 mm లెంగ్త్ ఉండేది, దాన్ని ఈ విధంగా మెన్షన్ చేస్తాం అనమాట, 200 mm స్ట్రైట్ స్నిప్స్ అని చెప్పేసి. తర్వాత దీంట్లో సేఫ్టీ ఏముంది, సేఫ్టీ ప్రికాషన్స్, అవాయిడ్ కట్టింగ్ వైర్స్ అండ్ నెయిల్స్ ఇఫ్ సో ద కట్టింగ్ ఎడ్జెస్ ఆఫ్ ద బ్లేడ్ బికమ్ డ్యామేజ్. అంటే ఈ స్నిప్స్ తోటి మనము వైర్లను కానీ చీలలను కానీ, చీలలు అంటే మొలలు అంటారు కదా, అట్లాంటి చీలలను కానీ మొలలను కానీ మనము వైర్లను కానీ కట్ చేయకూడదు. అట్లా కట్ చేస్తే ఏమవుతుందంటే దీనికి ఉన్నటువంటి షార్ప్ ఎడ్జ్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. అవాయిడ్ కటింగ్ హార్డ్ షీట్ మెటల్స్. గట్టిగా ఉన్నటువంటి షీట్లను కట్ చేయడం కూడా మానేయాలి, కట్ చేయకూడదు అనమాట. ఇఫ్ సో ద బ్లేడ్ బికమ్స్ బ్లంట్ అంటే అరిగిపోవడం అనమాట. ఒకవేళ హార్డ్గా ఉన్నటువంటి షీట్లను కనుక కట్ చేస్తే ఆ షీట్ అనేది, స్నిప్ అనేది మనకు అరిగిపోతుంది అనమాట. డ్యూ టు వేర్ అండ్ టైర్. వేర్ అంటే అరిగిపోవడము లేకపోతే చిరిగిపోవడం వల్ల ద కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ద బ్లేడ్స్ బికమ్ బ్లెంట్. సో అంటే అరుగుదల వల్ల లేకపోతే చిరిగిపోవడం వల్ల బ్లేడ్ అనేది మనకు అరిగిపోతూ ఉంటుంది అన్నమాట. టు రీషార్పన్ ద బ్లేడ్ ద కటింగ్ యాంగిల్ అలోన్ షుడ్ బి గ్రౌండ్ టు యాన్ యాంగిల్ ఆఫ్ 87 డిగ్రీ. ఒకవేళ మనం రీషార్పనింగ్ చేసుకుంటే కనుక ఒక్కొక్క బ్లేడ్ను, ఒక్కొక్క వైపును, ఫస్ట్ ఒకవైపు తర్వాత రెండో వైపు, రెండింటిని మనము గ్రైండింగ్ చేసుకోవాలి. 87 డిగ్రీలు సెంటిగ్రేడ్, 87 డిగ్రీలు ఉండే వరకు మనము యాంగిల్ పెట్టుకొని గ్రైండింగ్ చేసుకోవాలన్నమాట. అండ్ షుడ్ నాట్ గ్రైండ్ ద ఫేస్ ఆఫ్ ద కట్టింగ్ సైడ్ ఆఫ్ ద బ్లేడ్. అంటే ఫేస్ను ఇటు పక్క సైడ్ మనం ఎప్పుడూ కూడా గ్రైండింగ్ చేయకూడదు. ఏమున్నా ఈ టేపర్ పోర్షన్ మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట, షార్పనింగ్ చేసుకోవాలన్నమాట. ఫేస్ని ఎప్పుడు కూడా షార్పనింగ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. కటింగ్ హెడ్స్ తర్వాత వచ్చేసి మనకు బెంట్ స్నిప్. ఇది రెండో రకం బెంట్ స్నిప్. ద బెండ్ స్నిప్స్ ఆర్ యూస్డ్ టు కట్ ద ఇన్సైడ్ కర్వ్డ్ లైన్స్ అండ్ ఫర్ ట్రిమ్మింగ్ కర్వ్డ్ ఎడ్జెస్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ ఈ బెంట్ స్నిప్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా బెంట్ స్నిప్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంతో ఇట్లా కర్వేచర్స్ ఎక్కడన్నా ఉంటే కన్నా ఆ కర్వ్ను కట్ చేసుకోవడానికి ఈ బెంట్ స్నిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా
హాఫ్ సర్కిల్స్ కానీ ఫుల్ సర్కిల్స్ కానీ కట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మార్కింగ్ ఆఫ్ లైన్స్, ఇక్కడ మార్క్ చేయబడినటువంటి లైన్ మీద బెంట్ స్నిప్తో కట్ చేయడం. మార్కింగ్ ఆఫ్ లైన్. తర్వాత పార్ట్స్ ఆఫ్ ద బెంట్ స్నిప్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 2. ద బ్లేడ్స్ ఆఫ్ ద బెంట్ స్నిప్స్ ఆర్ కర్వ్డ్. ఈ బెంట్ స్నిప్స్ యొక్క కటింగ్ బ్లేడ్స్ వచ్చేసి కర్వ్లో ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి స్టాపరు, తర్వాత హ్యాండిల్స్ ఈ రెండు కూడా, తర్వాత ఇది రివిట్ అంటే పివోట్ అనమాట, తర్వాత బ్లేడ్, ఈ బ్లేడ్ అనమాట. దీని యొక్క స్పెసిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే బెంట్ స్నిప్స్ ఆర్ స్పెసిఫైడ్ బై దేర్ ఓవరాల్ లెంగ్త్. పూర్తిగా దాని యొక్క లెంగ్త్ని బట్టి దీన్ని స్పెసిఫై చేస్తారనమాట. బెంట్ స్నిప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ 150, 200, 300 mm అండ్ 400 mm లాంగ్. ఇవి కూడా సేమ్ స్ట్రైట్ స్నిప్స్ ఏ విధంగా అయితే మనకు 4 సైజులలో దొరుకుతాయి, ఇవి కూడా అదే సైజులలో అందుబాటులో ఉంటాయన్నమాట. 150, 200, 300, 400 mm లెంగ్త్లలో ఇవి అందుబాటులో ఉంటాయి. టైప్స్ ఆఫ్ షేర్స్. ఈ షేర్స్లో కొన్ని రకాలు ఉన్నాయి. అవి వచ్చేసి టిన్మెన్స్ షేర్స్ ఈజ్ సమ్టైమ్స్ కాల్డ్ స్ట్రైట్ షేర్స్. అంటే టిన్మెన్స్ అంటే టిన్మ్యాన్స్ ఉపయోగించుకునేటువంటి షేర్స్ వచ్చేసి ఒక రకం, అదొకటి ఒక రకం. దాన్ని స్ట్రైట్ షేర్స్ అని కూడా పిలుస్తారు. తర్వాత రెండోది వచ్చేసి యూనివర్సల్ కాంబినేషన్ షేర్స్ ఆఫ్ గిల్బో షేర్స్. గిల్బో షేర్స్ అనేటివి కూడా రెండో రకము. తర్వాత పైప్ షేర్స్, తర్వాత సాకెట్ షేర్స్, తర్వాత బ్లాక్ షేర్స్, తర్వాత రోహోట్స్ షేర్స్ అన్నమాట. తర్వాత దీంట్లో వచ్చేసి ఉపయోగాలు. టిన్మెన్స్ షేర్స్ అంటే టిన్మెన్స్ షేర్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. టిన్మెన్స్ షేర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ స్ట్రైట్ కట్స్ అండ్ లార్జ్ ఎక్స్టర్నల్ కర్వ్స్ అప్ టు ద థిక్నెస్ ఆఫ్ 18 SWG. SWG అంటే గేజ్ అనమాట. 18 గేజ్ వరకు దీంతో కట్ చేసుకోవచ్చు టిన్మెన్స్ షేర్స్ తోటి. కటింగ్ యాంగిల్ ఆఫ్ షేర్స్ ఇస్ 87 degree. ఇది కూడా 87 degreeనే ఉంటుందన్నమాట. ద క్రాస్ సెక్షనల్ వ్యూ ఆఫ్ ద కటింగ్ బ్లేడ్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్ 3 నియర్ గ్రైండింగ్ ద ఫేస్ ఆఫ్ ద బ్లేడ్. ఇక్కడ ఫేస్ వచ్చేసి మనకు గ్రైండింగ్ సైడ్ ఎక్కడైతే చూపించినారో అది మనకు చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో ఇది టిన్మెన్స్ షేరు. తర్వాత వచ్చేసి యూనివర్సల్ కాంబినేషన్ షేర్ ఆర్ గిల్బో షేర్స్ అంటారు అనమాట. దీంట్లో ఏం స్పెషల్, ఫేస్ టు బీ కేప్ట్ ఫ్లాట్. దీంట్లో ఫేస్ వచ్చేసి ఫ్లాట్గా పెట్టినాడు. తర్వాత ఈ యాంగిల్ వచ్చేసి మనకు ఈ యాంగిల్ వచ్చేసి మనకు 87 degree. ఎడ్జ్ టు బీ గ్రౌండ్ 87 degree. ఎప్పుడు కూడా మనం ఎడ్జెస్ను 87 degree ఉండేదంటే తయారు చేసుకోవాలన్నమాట. ఇట్స్ బ్లేడ్స్ ఆర్ డిజైన్ టు ఓవరాల్ కటింగ్. ద బ్లేడ్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ యూనివర్సల్ కటింగ్. యూనివర్సల్ కటింగ్ చేసుకోవడానికి ఈ బ్లేడ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. యూనివర్సల్ అంటే రౌండ్గా కానీ, చక్కగా కానీ, యాంగిల్లో కానీ ఏ విధంగానైనా కూడా కట్ చేసుకోవడానికి ఈ బ్లేడ్ అనేది, ఈ షేర్ అనేది అంటే యూనివర్సల్ కాంబినేషన్ షేర్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత స్ట్రైట్ లైన్స్ ఆర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కటింగ్ ఆఫ్ కర్వ్స్ మే బీ స్ట్రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్. దీన్ని ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు అనమాట. స్ట్రైట్ లైన్లైనా ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కటింగ్ ఆఫ్ కర్వ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. మేబీ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎడం పక్కకైనా కట్ చేసుకోవచ్చు, కుడివైపుకైనా కట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈజీలీ ఐడెంటిఫిబుల్స్ యాజ్ ద టాప్ బ్లేడ్ ఈస్ ఎయిదర్ ఆన్ ద రైట్ ఆర్ ద లెఫ్ట్. దీన్ని మనము రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. చూస్తేనే దాని షేర్ని చూస్తేనే మనం ఈజీగా కనుక్కుండే విధంగా ఉంటుందన్నమాట. తర్వాత పైప్ షేర్ అంటే పైప్లను కట్ చేసేటువంటి షేర్. ఇట్ ఈజ్ అప్లైడ్ యాజ్ బెంట్ షేర్ లాగానే ఉంటుందన్నమాట. ఇన్ ఆల్ కేసెస్ పర్టికులర్లీ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ట్రిమ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద పైప్స్ యొక్క ఎడ్జెస్ను ట్రిమ్ చేసుకోవడానికి ఈ పైప్ షేర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే పైపును కట్ చేసిన తర్వాత ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కన్నా పైపు ఎడ్జెస్ దాన్ని కట్ చేసుకోవడానికి ఈ పైప్ షేర్స్ని ఉపయోగిస్తారు. తర్వాత సాకెట్ చూడు
రన్నింగ్లో ఉంది కదా. సాకెట్ షేర్స్ ఇట్ ఈస్ ఏ షేప్ ఆఫ్ షోన్ ఇన్ ఫిగర్ 9. ఫిగర్ 9లో ఉండేది మనకు ఫిగర్ 8 కాదు మనం చెప్పవలసింది ఇప్పుడు 7. స్కాచ్ షేర్ అనమాట. స్కాచ్ షేర్ అంటారు దీన్ని. ఇది ఫిగర్ నెంబర్ 7లో చూపించినట్టు ఇది స్కాచ్ సిజర్. ఇట్ ఈజ్ ఏ షార్ప్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 9. ఫిగర్ 9లో చూపించిన విధంగా ఇది కూడా చాలా షార్ప్గా ఉంటుంది. ఇట్స్ హ్యాండిల్స్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఐ హోల్స్ టు గివ్ ఎక్స్ట్రా గ్రిప్ టు ద హ్యాండ్స్. అంటే దీని యొక్క హ్యాండిల్స్కు ఈ విధంగా మనము గుడ్డలు కత్తిర ఏ విధంగా అయితే ఇట్లా ఉంటుందో రౌండ్గా ఐ హోల్ లాగా, అదేవిధంగా దీనికి కూడా హ్యాండిల్ లాగా ఇచ్చింటాడు అన్నమాట. ఐ హోల్ లాగా ఇచ్చింటాడు. ఎందుకంటే మనకు చేతిలో నుంచి జారిపోకుండా మంచి గ్రిప్ ఉండటం కోసము ఈ హ్యాండిల్ యొక్క ఈ హై హోల్స్ అనేటివి ఏర్పాటు చేసింటారు అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్ టు టిన్మెన్స్ షేర్. దీన్ని టిన్మెన్స్ షేర్ లాగా కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత వచ్చేసి బ్లాక్ షేర్. బ్లాక్ షేర్ అంటే బ్లాక్ స్మిత్లో ఉపయోగపడేటువంటి షేర్. బ్లాక్ స్మిత్ అంటే తెలుసు కదా మనకు, అదే ఫోర్జింగ్ అనమాట. ఫోర్జింగ్లో ఉపయోగపడేటువంటి షేర్. వన్ ఆఫ్ ద హ్యాండిల్ ఆఫ్ ద షేర్ ఈజ్ బెంట్ డౌన్ టువర్డ్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ ఒక హ్యాండిల్ వచ్చేసి కింది వైపుకు బెండ్ అయి ఉందన్నమాట. ద బెండింగ్ పోర్షన్ షుడ్ బి ఫిక్స్డ్ ఆన్ ద ఐరన్ ప్లేట్స్ హోల్స్ అండ్ ద అప్పర్ హ్యాండిల్ విల్ బి హెల్డ్ బై ద వర్కర్. పైది మనము వర్కరు హ్యాండిల్ పట్టుకోగలుగుతాడు. రెండోది కిందికి ఉన్నటువంటి బెండ్ వచ్చేసి మనకు ఏదైనా ఒక షీట్ యొక్క హోల్లో లాక్ చేసేసి అంటే లోపలనే ఉండేటట్టుగా పెట్టేసుకొని కదలకుండా ఈ హ్యాండిల్ తోటి చేత్తో పట్టుకొని కట్ చేసుకునేడానికి అవకాశంగా దీన్ని ఇట్లా తయారు చేసి ఉండారనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మాస్ ప్రొడక్షన్ పర్పసెస్. ఎక్కువ సంఖ్యలో మనం బ్లేడ్స్ షీట్లు కట్ చేయాలంటే కనుక ఈ బ్లేడ్లను బ్లాక్ షేర్స్ను ఉపయోగిస్తారనమాట. తర్వాత రోహర్డ్స్ షేర్స్. ఇట్స్ వన్ హ్యాండిల్ ఈజ్ షార్టర్ ఇన్ లెంగ్త్ యాజ్ కంపేర్డ్ విత్ ద అదర్ హ్యాండిల్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 9. ఈ దీనిలలో ఒక హ్యాండిల్ వచ్చేసి పొట్టిగా ఉంటుంది, ఒక హ్యాండిల్ వచ్చేసి పొడవుగా ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ది షార్ట్ హ్యాండిల్ ఈజ్ టు బి ప్రెస్డ్ బై ద రైట్ లెగ్ ఆఫ్ ద వర్కర్ అండ్ ద అదర్ హ్యాండిల్ షుడ్ బి హెల్డ్ బై ద రైట్ హ్యాండ్. అంటే ఒక చిన్నగా ఉన్నటువంటి హ్యాండిల్ను మనము కుడి కాలుతోటి పట్టుకొని ముందుకు తోస్తూ ఉంటాము. అట్లా పొడవుగా ఉన్నటువంటి హ్యాండిల్ను మనము చేత్తో రైట్ హ్యాండిల్తో పట్టుకొని పైకి కిందికి ఆడిస్తూ ఉంటే కట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ పర్పస్ కోసం దీన్ని రోహర్డ్స్ షేర్ను తయారు చేసి ఉంటారు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. రోహర్డ్స్ షేర్ యొక్క హ్యాండిల్స్ పొడవు ఎక్కువ తక్కువ ఉంటాయి ఎందుకు అని అంటాడు. అంటే అట్లా తక్కువగా ఉన్నటువంటి హ్యాండిల్ దేనికి ఉపయోగపడుతుంది అంటాడు. రైట్ లెగ్ తోటి మనం దీన్ని ముందుకు తోసుకుంటా ఒత్తి పట్టుకుంటా పొడవుగా ఉన్నటువంటి హ్యాండిల్ తోటి రైట్ హ్యాండ్ తోటి మనం కట్ చేసుకుంటూ ఉండడానికి ఇవి ఈ విధంగా తయారు చేసి ఉంటారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇట్ ఈజ్ యూజ్డ్ టు కట్ లెంగ్తీ షీట్స్. ఎక్కువ పొడవుగా ఉన్నటువంటి షీట్లను కట్ చేసుకోవడానికి, అంటే బీరువా షీట్లను కట్ చేసుకోవడానికి బీరువాలు తయారు చేసే వాళ్ళు ఎక్కువగా ఉపయోగపడేటువంటి కత్తెర అనమాట అది. తర్వాత వచ్చేసి షేరింగ్ ఫోర్స్ టు ప్రొడ్యూస్ మ్యాక్సిమం కటింగ్ ఫోర్స్. అంటే ఎక్కువ మొత్తం మనం ఎంత బలాన్ని అయితే ఇస్తున్నామో ఆ బలమంతా కూడా అక్కడ ఉపయోగపడేదానికి, మొత్తం బలమంతా ఉపయోగపడేదానికి ఉపయోగపడేటువంటిది అనమాట. ద హ్యాండ్ మస్ట్ బి kept far from the rivet and the metal being cut must be kept close to the rivet. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మన పట్టుకున్నటువంటి హ్యాండిల్ వచ్చేసి ఈ రివిట్ కంటే దూరంగా ఉండాలా. షీట్ ఏదైతే మనం కట్ చేస్తున్నామో ఆ షీట్ వచ్చేసి పూర్తిగా రివిట్ దాకా ఉండాలా అని చెప్తున్నాడు. అది దీంట్లో బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. షీట్ ఈ రివిట్ అంటే రివిట్ అంటే ఏంది, ఈ ఏదైతే జాయింట్ చేయడానికి ఉపయోగపడి ఉంటుందో దాన్ని ఫిమ్ జాయింట్ అని చెప్పేసి అంటాం కదా. ఆ ఫిమ్ జాయింట్ దాన్నే మనం రివిట్ అంటాం అనమాట. ఈ రివిట్ కాడ నుంచి మన చెయ్యి వచ్చేసి దూరంగా ఉండాలా.
అయితే కట్ చేయబడేటువంటి షీట్ వచ్చేసి రివిట్కు దగ్గరగా లాక్కొని దగ్గరికి పెట్టుకొని ఉండాలన్నమాట. తర్వాత హెవేక్ బిల్డ్ షీర్స్. తర్వాత దీని పర్పస్ ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఇన్సైడ్ కటింగ్ ఆఫ్ ద ఇంట్రాక్ట్ వర్క్. లోపల ఏవైనా కట్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బంది పెడతా ఉంటే లోపల ఉన్నటువంటి అంటే పైప్ లోపల కానీ షీట్లో ఏదైనా బీరువాలు ఏమైనా తయారు చేసి ఉంటాము, దాని లోపల సెల్ఫ్లు ఏమన్నా ఎక్స్ట్రా రేకులు ఏడన్నా అడ్డపడి ఉంటాయి, వాటిని కట్ చేసుకోవడానికి ఈ హెవేక్ బిల్డ్ షేర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ద స్నిప్స్ హ్యావ్ నారో కర్వ్డ్ బ్లేడ్స్. అంటే ఈ స్నిప్స్ యొక్క బ్లేడ్స్ వచ్చేసి నారో అంటే సన్నగా ఉంటాయి అన్నమాట. దట్ అలౌ టు మేక్ షార్ప్ ట్రిమ్స్ వితౌట్ బెండింగ్ ద మెటల్. అంటే ఇది చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకోవడానికి, అవి ముక్కలు బెండ్ అయిపోకుండా చిన్న చిన్న ముక్కలను లోపల భాగంలో ఎక్కడైతే మనము ఇబ్బంది పడుతూ ఉంటామో కట్ చేసుకోవడానికి అట్లాంటి ప్రాంతాలలో ఈ హెవేక్ బిల్డ్ షేర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అట్లాంటి లోపల ఉన్నటువంటి భాగాలను కట్ చేసుకోవడానికి ఈ హెవేక్ బిల్డ్ షేర్స్ను ఉపయోగిస్తారు అన్నమాట. తర్వాత ఏవియేషన్ షేర్స్.